కృష్ణ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 8వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి చూద్దాం. ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు వర్ణాశ్రమ ధర్మం గురించి తెలియజేస్తున్నారు. అందులో ఆ, ముందుగా 4 వర్ణాల గురించి, ఆ 4 వర్ణాల యొక్క వృత్తుల గురించి, ఆ 4 వర్ణాలలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క లక్షణాల గురించి తెలియచేశారు. ఆ తర్వాత ఆశ్రమాలు, ఆశ్రమంలో కూడా బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం గురించి మనం ఇప్పటివరకు కూడా చూసాం. వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి కఠోరమైనటువంటి మ్, తపస్సు చేయాలి. అలా తపస్సు ద్వారా ఒకవేళ వాళ్ళు వైరాగ్య స్థితికి వస్తే, అంటే ఎలాంటి వైరాగ్య స్థితి? నాకు ఈ లౌకికమైనటువంటి జీవితంలో ఏమీ వద్దు, నాకు చివరికి బ్రహ్మలోకతో సహా నాకు అవసరం లేదు అనేటువంటి స్థాయిలో వైరాగ్యాన్ని కనుక సాధించినట్లయితే అప్పుడు వానప్రస్థం నుంచి సన్యాసాశ్రమానికి వెళ్ళవచ్చు అనేటువంటిది తెలియచేశారు. ఒకవేళ వ్యక్తి వానప్రస్థాశ్రమంలోనే ఉండి శరీరాన్ని కనుక త్యాగం చేసినట్లయితే అలాంటి వ్యక్తులు తపోలోకాన్ని, మహర్షుల లోకానికి వెళ్తారు. ఓకే, సో ఇది మనం ఇప్పటి వరకు కూడా తెలుసుకున్నాం. ఒకవేళ వాళ్ళు పూర్తి వైరాగ్య స్థితికే వచ్చారు అని అనుకుందాం. ఒకవేళ వాళ్ళందరూ కూడా వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు భౌతిక విషయంలో నాకు ఏది అవసరం లేదు అనేటువంటి స్థాయిలో డిటాచ్ అయిపోయారు, వైరాగ్యాన్ని ప్రదర్శించారు అని అంటే అప్పుడు వాళ్ళకి సన్యాసాశ్రమం ఉద్దేశించబడింది. ఇప్పుడు సన్యాసాశ్రమం గురించి ఈరోజు మనము చూద్దాం. 13వ శ్లోకం. ప్రమీల మాతాజీ. ఇష్ట్వాయతోపదేశం మాం దత్వా సర్వస్వమృద్విజే ఇష్ట్వా యథోపదేశం మాం దత్వా సమృద్విజే అగ్నీన్ స్వప్రాణ ఆవేశ్య నిరపేక్ష పరివ్రజేత్. అగ్నీన్ స్వప్రాణ ఆవేశ్య నిరపేక్ష పరివ్రజేత్. శాస్త్రాదేశానుసారము నన్ను ఆరాధించి సర్వస్వను పురోహితునికి దానం చేసి మనుజుడు తన యందు అగ్నిని ఆరోపించుకొనవలెను. ఆ విధముగా పూర్తిగా వైరాగ్య చిత్తముతో అతడు సన్యాసాశ్రమం నందు ప్రవేశించవలెను. భాష్యము: సమస్తమగు లౌకిక సాంగత్యమును త్యజించి దేవదేవుని అనన్య భక్తిలో నెలకొననిదే మనుజుడు సన్యాసాశ్రమమును సాగించలేడు. ఎటువంటి లౌకిక కోరిక అయినను సన్యాసాశ్రమ నిర్వహణలో క్రమముగా ఒక గొప్ప అవాంతరముగానే పరిణమించగలదు. కనుక ముక్తాత్ముడైన సన్యాసి విషయవాంఛలనుడు కలుపు మొక్కల నుండి సావధానముగా దూరుడై ఉండవలెను. ఆ విషయవాంఛలే కాంతా కనకములు పేరు ప్రతిష్టల పట్ల అనురక్తి రూపములో ప్రకటమగుచుండును. ఫల పుష్పములతో నిండినట్టి అందమైన తోట ఉన్నప్పటికీ జాగ్రత్తగా దానిని కాపాడనిచో కలుపు మొక్కలు విచ్చలవిడిగా పెరగగలవు. అట్లే చక్కని కృష్ణ భక్తి భావనా స్థితిని సాధించిన వ్యక్తి సన్యాసాశ్రమమును స్వీకరించినను సావధానునిగను మిగుల ప్రయత్నముతోనూ హృదయంను నిర్మలముగా ఉంచుకొనినచో తిరిగి మాయ ఆవరించటి పెను ప్రమాదము తప్పక ఉండగలదు. హరే కృష్ణ ప్రభుజీ. సన్యాసాశ్రమంలోనికి వెళ్ళినటువంటి వ్యక్తులు మాయ ప్రభావం నుంచి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఓకే, ఇంకా మాయ వాళ్ళని ఏమీ చేయలేదు. అంటే మాయ ఏమైనా చేయడం అంటే ఏంటి? అంటే తిరిగి మళ్ళీ మనము భౌతిక జీవితంలోకి వచ్చేయటం. మాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే గృహస్థ జీవనంలో ఉంటారు. లేదు అని అంటే నేను నా అనేటువంటి భావంలో పనిచేస్తారు. ఈ భౌతిక ప్రకృతి ఉన్నది నా ఆనందం కోసం, నా ఎంజాయ్మెంట్ కోసం అనేటువంటి భావంలో ఉంటారు. మిథ్యాహంకారాన్ని పొంది ఉంటారు. ఓకే, మిథ్యా తాదాత్మ్యాన్ని పొంది ఉంటారు. అంటే ఇంద్రియ భోగం అనేటువంటిది కేవలం మాయ వల్లనే జరుగుతుంది. ఏదైనా సరే చూస్తే, ఏదైనా సరే పొందాలి అనేటువంటి, అది పొందినప్పుడు, చూసినప్పుడు వచ్చేటువంటి ఆనందం అనేటువంటిది కేవలం మాయ వల్ల మాత్రమే జరుగుతుంది. సన్యాసాశ్రమానికి వెళ్ళినటువంటి వ్యక్తి నిరంతరం కృష్ణ చింతనలో ఉండాలి, కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉండాలి, కృష్ణుణ్ణి అర్చిస్తూ ఉండాలి. కృష్ణుడు తప్ప వాళ్ళకి వేరే జీవితంలో ఇంకొక లక్ష్యం అనేటువంటిది ఉండదు. కృష్ణుడు కాకుండా మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా నాకు కృష్ణుడితో సమానం కాదు అనేటువంటి భావనలో సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు తనకున్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలన్నీ ఏం చేయాలి? ఓకే, నాకు అంత వైరాగ్యం వచ్చింది, కానీ నాకు ఆల్రెడీ సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి, ఏం చేయాలి? ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఏది వదిలిపెట్టాలి. అంటే మనము
కృత్రిమంగా వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నాం. కృత్రిమంగా వైరాగ్యాన్ని ప్రదర్శించడం అంటే నేను బయటికి వైరాగ్యం, నాకు ఏమీ అవసరం లేదు, నాకు ఇది అవసరం లేదు, అది అవసరం లేదు అనేటువంటి భావంలోనే ఉన్నాం మనం. కానీ నీకున్నది ఎవరికైనా దానం చేస్తావా అని అంటే ఎంతమంది రెడీగా ఉన్నారు దానం చేయడానికి? ఉం? ఫ్రీగా మీకున్న కోట్ల ఆస్తులు ఎవరికైనా ఇచ్చేసేయాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అంటే మనము చాలా కృత్రిమంగా వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నాము. నిజంగా ఒకవేళ పూర్తి వైరాగ్యం వచ్చినటువంటి వ్యక్తి తనకున్నటువంటి ఐశ్వర్యాలని ఎవరైనా తీసుకున్నా, ఎవరికైనా ఇచ్చేసినా ఏమీ బాధపడడు. నిజానికి ఒక ఉత్తమమైనటువంటి దానం చేయాలి. రజోగుణ తమోగుణయుతమైనటువంటి దానం కాకుండా ఒక సాత్వికమైనటువంటి దానం చేయాలి. ఎలా అంటే పుత్రులకి పౌత్రులకి ఇస్తే అది రజోగుణమైనటువంటి దానం. అలా కాకుండా భక్తి కార్యక్రమాలకు దానం చేసామనుకోండి, టెంపుల్కి ఇవ్వడమో, లేదు అని అంటే భక్తుల ప్రచారానికి నిమిత్తం ఇవ్వడమో, లేకపోతే భక్తుల సేవ కోసం ఇవ్వడమో, ఇలాంటి వాటి కోసం చేస్తే కనుక అది ఉత్తమమైనటువంటి దానం. అలాంటి వాటికి వాళ్ళ ఆస్తులు రాసి చేయొచ్చు. పూర్తిగా వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తి ఒకవేళ ఈ లెవెల్లో వైరాగ్యం రాకముందే కనుక ఒకవేళ మనం సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సన్యాసాశ్రమం ఉద్దేశించబడింది వైరాగ్య స్థితి రాకముందు కాదు, పూర్తి వైరాగ్య స్థితి. నాకు ఈ భౌతిక జగత్తులో ఇంకా ఏ అవసరము లేదు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలి. ఆ స్థాయిలో వైరాగ్యం రాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంద్రియ వస్తువుల దగ్గరికి వచ్చినప్పుడు, భోగించేటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం తిరిగి మళ్ళీ భౌతికంగా పతనం చెందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్తున్నారు. లేకపోతే సన్యాసాశ్రమంలోకి ప్రవేశించకూడదు, లేదంటే మీ మీద తిరిగి మాయ యొక్క ప్రభావం పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం శిరీష మాతాజీ. విప్రస్య వై సన్యసతో దేవా ధారాధిరూపిణ. శ్రీవాణి మాతాజీ. హరి కృష్ణ ప్రభుజీ. విప్రస్య వై సన్యస్తతో దేవాదారాదిరూపిణః విఘ్నాన్ కుర్వంత్యయం హ్యస్మాన్ ఆక్రమ్య సమయాత్ పరం. విఘ్నాన్ కుర్వంత్యం హాస్య అనాక్రమ్య సమయాత్ పరం. సన్యాసమును స్వీకరించిన వాడే ఈ వ్యక్తి మమ్ము అధిగమించి భగవద్ధామమునకు వెడలనున్నాడు అని తలుచుచు దేవతలు పూర్వాశ్రమము నందలి భార్య లేదా ఇతర వనితలు ఆకర్షణీయ వస్తువుల రూపేణ సన్యాస పథమును అడ్డంకులు కల్పింతురు. కానీ సన్యాసి అయిన వాడు దేవతలను వారిచే ప్రకటమైన వాటిని లక్ష్య పెట్టరాదు. భాష్యము. దేవతలు విశ్వపాలనా శక్తిని కలిగి ఉందరు. తమ శక్తిచే వారు పూర్వాశ్రమ భార్యగా లేదా ఇతర వనితలుగా ప్రకటము కాగా, సన్యాసి తన కఠిన వ్రతములను విడిచి తిరిగి ఇంద్రియ భోగములో తగులుకొనుచుండును. అటువంటి మాయలను పట్టించుకొనక మీ కర్తవ్యములను కొనసాగించి భగవద్ధామమునకు చేరుకొనుడు అని పలుకుచూ శ్రీకృష్ణుడు సన్యాసులందరినీ ప్రోత్సహించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుత్వం. సన్యాసాశ్రమం స్వీకరించడము అనంటే పూర్తిగా మాయ ప్రభావం నుంచి బయటికి రావడం, ఈ భౌతిక ప్రకృతి ప్రభావం నుంచి బయటికి రావడం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. భౌతిక ప్రకృతి ఊరుకుంటుందా? యుద్ధం ప్రకటించాము అనుకోండి, ఆ సైనికుడి మీద యుద్ధ ఆపోజిషన్ వాళ్ళు దాడి చేస్తారు కదా. అలానే సన్యాసాశ్రమంలో వెళ్ళారు అని అంటే భౌతిక ప్రకృతి మన మీద యుద్ధం ప్రకటిస్తుంది అని అర్థం. ఓకే, భౌతికమైనటువంటి మాయ మన మీద యుద్ధం ప్రకటించింది అని అర్థం. మనము అజేయులుగా ఆ మాయను కూడా జయించాలి అని అంటే నిరంతరం కృష్ణుడి యొక్క పాదపద్మాలకి శరణాగతుడై ఉండాలి. ఓకే, ఎప్పుడైతే మనం సన్యాసాశ్రమంలోకి వెళ్ళాము అని అంటే మనం దేవతల కంటే ఉత్తమమైనటువంటి వాళ్ళం. మనం అనుకుంటున్నాము దేవతలు పూజ్యనీయులు, మనం దేవతలను పూజించాలి అని అనుకుంటున్నాం. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవతలు కూడా పూజిస్తారు. కృష్ణ భక్తుడిని దేవతలు కూడా పూజిస్తారు. భక్తుడి యొక్క స్థానము సన్యాసి యొక్క భక్తుడి యొక్క స్థానము దేవతల యొక్క స్థానం కంటే ఉన్నతమైనది. ఇప్పుడు దాకా నేను దేవత, మీరు సామాన్యమైనటువంటి వ్యక్తులు. ఇప్పుడు మీరు ఒక సన్యాసి అయిపోయి దేవతలైనటువంటి నాకంటే గొప్పవాళ్ళుగా మారిపోయారు. కాబట్టి మిమ్మల్ని ఆ స్థానం నుంచి పతనం చెందేలా చేయాలని దేవతలు ప్రయత్నం చేస్తారట. దేవతలకు కూడా ఈర్ష్య ఉంటుంది. ఓకే,
దేవతల వాళ్ళమే గొప్పవాళ్ళు ఏం కాదు, దేవతలకు కూడా ఈర్ష్య ఉంటుంది. ఆ ఈర్ష్యతోటి దేవతలు మళ్ళీ మనం తిరిగి సన్యాసాశ్రమం నుంచి పతనం చెందేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు మనకి చేస్తారు. ఎలా చేస్తారు? మనకున్నటువంటి భార్య పిల్లల రూపంలో వాళ్ళు మనకి సన్యాసాశ్రమంలో కావాల్సినటువంటి అడ్డంకులను కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారు. భార్య ద్వారా ప్రేరేపిస్తారు, పిల్లల ద్వారా ప్రేరేపిస్తారు, బంధువుల ద్వారా ప్రేరేపిస్తారు, మిత్రుల ద్వారా ప్రేరేపిస్తారు. నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయాలి. ఇంకొక రకంగా చూస్తే ఇంద్రియ భోగం చేసేటువంటి అవకాశాలను వాళ్ళు కల్పిస్తూ ఉంటారు దేవతలు. ఎందుకు? మనకంటే ఉత్తమమైన మేమే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి అర్హతను పొందలేదు, సన్యాసాశ్రమం వెళ్ళావు అని అంటే నువ్వు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి 100% అర్హతను పొందినట్లు. ఒకవేళ ఇదంతా కూడా భగవంతుడు టెస్టు. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా భగవంతుడు పరీక్షిస్తున్నారు. ఒకవేళ నీకు ఇంకొక అవకాశం ఇస్తే పడిపోతావా అని చెక్ చేయటం. దానికి దేవతలను కూడా ఉపయోగిస్తారు. ఆ దేవతలకు ఉన్నటువంటి కొద్దిపాటి ఈర్ష్యతోటి ఈ యొక్క సన్యాసిని ఆయన యొక్క స్థితి నుంచి పతనం చెందేలా ప్రేరేపిస్తూ దేవతలందరూ కూడా ప్రేరణని కలిగిస్తూ ఉంటారు. ఓకే, నిజమైనటువంటి సన్యాసి ఎవరైతే పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించారో ఈ విధంగా దేవతల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అడ్డంకులను కూడా అధిగమించి లెక్క చేయకుండా ఉంటాడు. ఓకే, ఎప్పుడైతే ఈ దేవతలు కలిగించినటువంటి ఈ అడ్డంకులను కనుక మనం లొంగిపోయాము అని అంటే మన గమ్యస్థానం నుంచి మళ్ళీ మనము పతనం చెందినట్లు. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం అమృత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. బిభ్రుయాచ్చేన్మునిర్వాసః కౌపీనాచ్ఛాదనం పరం బిభ్రూయాచేన్మునిర్వాస కౌపీనా చందన నాంపరం త్యక్తం న దండపాత్రాభ్యాం అన్యత్కించిదనాపదీ దండపాత్రాభ్యామన్యత్ కించిన్న దాపతి. హరే కృష్ణ ప్రభు. సన్యాసి కౌపిన్యమునే గాక ఇంకేది అయినను ధరింపదలిచినచో కౌపిన్యము కనబడనట్లుగా వేరొక వస్త్రమును చుట్టుకొన వచ్చును. ఆపద లేని పరిస్థితులలో అతడు దండక మండలములు తప్ప దేనిని ధరింపరాదు. భాష్యము. భౌతిక సంపత్తుల పట్ల ఆకర్షితుడైన సన్యాసి తాను కావించడి కృష్ణ భక్తి నాశనము కావించుకొనును. సన్యాసి అయినటువంటి వ్యక్తి కౌపీనం తప్ప వేరే ఏమీ ధరించకూడదు. ఓకే, అంటే ఒంటి మీద చివరికి గోసి తప్ప ఏమి ఉండకూడదు. గోసి కట్టుకోవాలి. దాని మీద కనుక ఒకవేళ ఇంకేమైనా వేసుకోవాలి అని అనిపిస్తే గ్యారంటీగా కౌపీనం అయితే ఉండాలి. ఓకే, కావాలి అంటే కౌపీనాన్ని ధరించిన తర్వాత దాని మీద ఇంకేదైనా కట్టుకోవచ్చు. ఒక చిన్న లుంగీ లాగనో లేదా పంచెలాగనో ఏదైనా సరే ధరించవచ్చు. తర్వాత ఇక ఇంతకు మించి వాళ్ళ శరీరం మీద ధరించడానికి ఇంకేమీ అవసరం లేదు. ఏ ఆపద లేనటువంటి సమయంలో వాళ్ళు దండకమండబలం తప్ప వేరే ఏది కూడా ధరించకూడదు. ఓకే, వేరే ఏది అంటే వాళ్ళకి కౌపీనము దండకమండలము తప్ప ఇంకా ఏమీ ఉండకూడదు వాళ్ళ దగ్గర. నెక్స్ట్, ఎవరైతే భౌతికమైనటువంటి సంపత్తుల పట్ల ఆకర్షితులైతాడో అలాంటి వ్యక్తి కృష్ణ భక్తిని నాశనం చేసుకున్నటువంటి వ్యక్తి అవుతారు. ఓకే, అంటే వాళ్ళు కృష్ణ భక్తి భావం నుంచి పతనం చెందుతారు. ఓకే, నెక్స్ట్ 16వ శ్లోకం శేషరత్నం మాతాజీ. కృష్ణ ప్రభుజీ. దృష్టిపూతం యసేత్పాదం వస్త్రపూతం పిబేజ్జలం దృష్టిపూతం యసేత్పాదం వస్త్రపూతం పిబేజ్జలం సత్యపూతాం వదేధ్యాచం మనఃపూతాం సమాచరేత్. సత్యపూతం వదేత్వాచం మనఃపూతం సమేచరాత్. హరే కృష్ణ. సన్యాసి తన పాదముచే నలిగిపడి కీలకముల వంటి జీవజాలము లేదని చక్కగా గమనించిన పిమ్మటయే నేలపై కాలు మోపవలను లేదా అడుగు వేయవలను. వస్త్రముతో వడపోసిన పిమ్మటయే జలమును త్రాగవలను. సత్య పవిత్రమైన వాక్కులచే అతడు పలుకవలను. అట్లే పవిత్రమైనవిగా మనస్సుచే జాగ్రత్తగా నిశ్చయించబడిన కర్మలనే అతడు వనరించవలను. భాష్యము. సాధు పురుషుడు నడుచున్నప్పుడు నేలపై ఎట్టి జీవజాలము మరణించుకుంటున్నట్లు జాగ్రత్త పడును.
అట్లే అతడు మంచి నీటిని వస్త్రముతో వడకట్టి నీటిలోనున్న జీవజాలమును మింగకుండా చూసుకునవలను. కేవలము ఇంద్రియ పీత్యర్థము అసత్యము ఇంద్రియ పీత్యర్థము అసత్యము పలుకుట భక్తి యోగమునకు హానికరము కనుక దానిని వదిలిపెట్టవలను. మాయావాద తత్వమును పలుకుట భౌతిక జగత్తులో స్వర్గాదులందు లభించడి ఇంద్రియ భోగములు శ్లాఘించుట చిత్తమును కలుషితము కావించును. అందువలన భగవత్ ప్రేమలతో సిద్ధిని పొందగోరు వారు దాన్ని త్యజించవలను. కృష్ణ భక్తి అస్త్యస్యమైన ఏ కార్యమైనను విలువ రహితమైన దీని మనుజుడు గంభీరముగా విచారణ కావించవలను. ఆ విధముగా అతడు కృష్ణ భక్తిని సంబంధించిన పవిత్ర కర్మలనే నెలకొనవలను. హరే కృష్ణ ప్రభు దండ. ఓకే, సన్యాసి అయినటువంటి వ్యక్తి తను నడిచేటప్పుడు కూడా తన పాదం కింద ఏమైనా సరే క్రిమికీటకాలు పడి చనిపోతాయేమో అనేటువంటి భావనలో సేఫ్గా కాలు పెట్టాలి. అంటే చాలా నిదానంగా నడవాలి. ఆ నడిచిన కాళ్ళ కింద పడి క్రిమికీటకాలు చనిపోకుండా నడవాలి. చూసుకొని ఏ క్రిమికీటకము లేదు అన్న దగ్గర కాలు పెట్టాలి. ఓకే, మీకు జడభరతుడు ఒకసారి రహుగణుడి యొక్క పల్లకిని మోస్తూ ఉన్నప్పుడు ఎలా నడుస్తున్నాడో మీరు విన్నారా? మిగిలిన వాళ్ళందరూ టప్ప 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 అని అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. కానీ జడభరతుడు ఒక సైడ్ పట్టుకున్నాడు పల్లకిని. ఆయన అడుగులు అలా లేవు. ఆయన అడుగులు ఎలా ఉన్నాయి? మిగిలినటువంటి వాళ్ళ అడుగులతో సింక్ అవ్వకుండా. ఎందుకంటే ఈయన చూసుకుంటూ వేస్తున్నాడు కాళ్ళు. ఎక్కడ చీమలు చచ్చిపోతాయో, ఎక్కడ దోమలు చచ్చిపోతాయో, ఎక్కడ క్రిమికీటకాలు చనిపోతాయో అనేటువంటి భయంతో ఏమీ చావకుండా అడుగులు వేస్తున్నాడు. మీకు ఇంకోటి చూస్తే నారదుడి దగ్గరికి, నారదుడు తన శిష్యుడు, ఎవరండి ఆయన పేరు? మన మృగారి 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 దగ్గర, మృగారి ఒకప్పుడు బాగా జంతువులను చంపి తినేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే నారదుడు తన భక్తుడిగా మార్చేశారో ఆ తర్వాత తిరిగి నారదుడి మృగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మృగారు ఎలా నడిచాడు? మృగారు ఏం చేశాడంటే నారదుడిని చూసి నారదుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోలేదు. నారదుడి దగ్గరికి వెళ్ళాలి అనే ఉత్సాహంతో దారిలో ఉన్నటువంటి ఏమైనా క్రిమికీటకాలు చనిపోతాయేమో అని చెప్పేసి మొత్తం దారి పొడుగునా ఊడ్చుకుంటూ వెళ్ళాడు. ఊడ్చుకుంటూ అడుగులు వేస్తూ వెళ్ళాడు. తన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రంతో తన దారిని మొత్తం కూడా శుభ్రం చేసుకుంటూ వెళ్ళాడు. ఇది ఒక సన్యాసి అంటే తెలిసి ఏ కర్మబంధనంలో చిక్కుకోకూడదు సన్యాసి. ఒక జీవిని చంపినా కానీ ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ కర్మబంధనాల్లోకి వచ్చేస్తాడు. సన్యాస జీవనము అనేటువంటిది తిరిగి మళ్ళీ జన్మ తీసుకోవడానికి కాదు. ఒక్కసారి సన్యాస జీవనం తీసుకున్నామంటే సన్యాస జీవనంలో మనం ఉండేటువంటి జీవన శైలి ఎలా ఉండాలి అని అంటే మళ్ళీ తిరిగి మనకి కర్మబంధనాలు క్రియేట్ చేసే విధంగా ఉండకూడదు. ఓకే, అందుకనే ఆ వ్యక్తి జలాన్ని తాగేటప్పుడు కూడా వడపోసుకొని తాగాలి. మనం ఏం చేస్తున్నామండి, మిషన్ ఆన్ చేసుకొని యువి అప్లై చేసి తర్వాత ఆర్ఓ ద్వారా ప్రాసెస్ చేసి ప్యూర్ వాటర్ తాగుతున్నాం. ఈ ప్రాసెస్లో మనం ఎన్ని జీవులను చంపుతున్నామో మనకే తెలియట్లా. ఓకే, మనం చాలా నీళ్ళల్లో ఉండేటువంటి క్రిమికీటకాలను కూడా చంపేస్తున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే మనం జలాన్ని తాగేటప్పుడు ఆ జలంలో ఉన్నటువంటి క్రిమికీటకాలు మనం చంపకుండా ఉండడం కోసం ఇలా సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తారు. వస్త్రంతో వడపోసిన పెంబటే జలాన్ని తాగవలను. ఇంకొకటి, సత్యమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. సత్యం మాట్లాడాలి, కానీ కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడినటువంటి సత్యము వలన అధర్మం జరుగుతుంది అని అంటే సత్యం మాట్లాడకుండా ఆపాలి, కానీ అసత్యం మాత్రం మాట్లాడకూడదు. ఓకే, ఉదాహరణకి ఒక ఆవు ఇటుపోయింది అనుకోండి, ఆవును చంపేవాడు ఆవుని చంపడానికి ఆవు వెనకాల పరిగెట్టుకుంటూ వస్తున్నాడు అనుకోండి, మనం బ్రాహ్మణులం, మనం ఆవును చంపితే ఊరుకోం. అలా అని మనము ఆవును చంపేవాడు మన దగ్గరికి వచ్చి ఆవు ఇటుపోయిందో చూసావా అని అంటే సత్యమే మాట్లాడాలి కదా. మనం ఆవు ఇటుపోయింది అని చెప్తే ఏం చేస్తాడు, ఆ కసాయి వాడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవును చంపుతాడు. అప్పుడు ఏం చేయాలి మనం? లేదండి అటుపోలేదు ఇటుపోయింది అని అబద్ధం చెప్తాము. ఓకే, సో అలాంటి సందర్భం, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా సత్యం చెప్పొచ్చా అంటే కొన్నిసార్లు సత్యాన్నే పలకాలి కదా అని చెప్పేసి సత్యాన్ని పలికేటువంటి ప్రమాదం, సత్యము మనం పలికినటువంటి సత్యము ఒకవేళ అధర్మానికి కనుక కారణమైంది అనుకోండి, ఒక ఆవుని చంపేటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అలాంటి సమయంలో మౌనంగా ఉండాలి. ఓకే,
అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు. ఓకే, మౌనంగా ఉండాలి. ఇంకొకటి, ఇంద్రియ ప్రీత్యర్థం, ఇంద్రియ తృప్తి కోసం అబద్ధం ఆడకూడదు. సన్యాసులు భిక్షాటన చేస్తారు. ఆకలి కాకపోయినా ఆకలి అయిందమ్మా భిక్షాటన కావాలి అని అడగడం, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి సుఖాన్ని పొందడం కోసం ఎవరినైనా అబద్ధం చెప్పి డబ్బులు తీసుకోవడం, వచ్చిన డబ్బులతోటి వాళ్ళు ఒక అందుకు డబ్బు వస్తే ఇంకొక అందుకు ఉపయోగించడం, అలా చేయకూడదు. అందుకని సన్యాసులకి బ్యాంక్ అకౌంట్లు కూడా ఉండకూడదు. ఇంకొక రూల్, సన్యాసికి బ్యాంక్ అకౌంట్ ఉండకూడదు. ఎవరైనా డబ్బులు ఇస్తే అవి చేత్తో పట్టుకోవాలి, జేబులో పెట్టుకోవాలి, అంతవరకే. ఎన్ని డబ్బులు జేబులో పెట్టుకుంటారు? ఒక లిమిట్ ఉంటుంది కదా. లక్షల లక్షల కోట్లు అయితే జేబులో పెట్టుకోలేరు కదా. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఎంతో కొంత క్యాష్ ఇస్తే ఆ క్యాష్ మనం జేబులో పెట్టుకోవచ్చు. ఆ క్యాష్ని మనం మళ్ళీ భగవంతుడి యొక్క సేవ కోసం ఉపయోగించుకోవచ్చు, అంతేగాని ఇంద్రియ తృప్తి కోసం కాదు. ఓకే, సో ఈ విధంగా ఒక సన్యాసి జీవన విధానాన్ని గడపాలి. పవిత్రములైనవిగా మనస్సుచే జాగ్రత్తగా నిశ్చయించబడినటువంటి కర్మలనే అతను వనరించవలను. అపవిత్రమైనటువంటి కర్మలని చేయకూడదు. పవిత్రమైనటువంటి కర్మలను చేయాలంటే మనసుతోటి, వాక్కుతోటి, కర్మలతోటి, మనస వాచా కర్మణ, పవిత్రమైనటువంటి పనులు మాత్రమే చెయ్యాలి. అపవిత్రమైనటువంటి పనులు చేయకూడదు. ఓకే, కృష్ణ భక్తి కంటే మించినటువంటి పవిత్రమైనటువంటి కర్మ ఉండదు. కాబట్టి సన్యాసి అయినటువంటి వ్యక్తి కృష్ణ భక్తిలో ఉండాలి. నెక్స్ట్ 17వ శ్లోకం, రోజా మాతాజీ. మౌనాని హాని లాయామా దండా వాగ్దేహ చేతసాం. మౌనాని హని లాయామా దండ వాగ్దేహ చేతసాం. నహ్యేతే యస్య నస్త్యంగా వేణుభిర్న భవేద్యతిః. నహేత్యేయస్య సంత్యంగా వేణుభిర్న భవేద్యతిః. వ్యర్థమగు వాక్కులు పలుకుకుంటుట, వ్యర్థమగు కార్యములు చేయకుండుట, ప్రాణవాయువును నియంత్రించుట అనేది 3 అంతరంగిక అభ్యాసములు లేనివాడు కేవలము దండములు చేత పట్టినంత మాత్రమున ఎన్నడూను సన్యాసిగా భావించబడడు. భాష్యము, సన్యాసాశ్రమము నందున్న వారిచే ధరింపడేటి కర్రను దండ అను పదము సూచించును. దండ అనునది తీవ్రమగు అభ్యాసమును కూడా సూచించును. వైష్ణవ సన్యాసులు 3 వెదురు కర్రలతో తయారు చేసిన దండమును స్వీకరింతురు. అది భగవత్ సేవకే దేహము, మనసు, వాక్కు అంకిత మగుటను సూచించును. సన్యాసి మొట్టమొదట ఈ త్రిదండమును మనోవాక్యాయ నియంత్రణను అంతరమున తప్పక స్వీకరించవలెనని శ్రీకృష్ణుడు ఇచ్చట తెలుపుచున్నాడు. అనిలాయమ విధానము ప్రాణవాయమును నియంత్రించేది ప్రాణాయామము మనోనిగ్రహమునికే ఉద్దేశించబడినది. అయినను కేవలము శ్రీకృష్ణ సేవను గురించియే నిరంతరము తలచెడివాడు నిక్కముగా ప్రాణాయామాయ స్థితిని బడసిన వాడై యగును. అంతరంగికమైన మనోవాక్యాయ దండములను ఆకలింపు చేసుకోకుండా కేవలము బాహ్యమను త్రిదండములను పట్టుకొనినంత మాత్రమున మనుషుడు నిజమైన వైష్ణవ సన్యాసి ఎన్నడూను కాజాలడని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట వివరించుచున్నాడు. మహాభారతమునందలి అంశగీత భాగమునందు శ్రీల రూప గోస్వామి వారి ఉపదేశామృతమునందు సన్యాసాశ్రమమును గురించిన ఉపదేశములు వసంగబడినవి. త్రిదండి సన్యాస వేషమును మాత్రమే ధరించిన బద్ధజీవుడు నిజముగా ఇంద్రియములను నిగ్రహించజాలడు. నిత్యా ప్రతిష్ట కొరకు సన్యాసమును స్వీకరించి కృష్ణ కీర్తన యందు నిజమైన పురోగతి లేకుండగానే సాధు జీవన ప్రదర్శన చేసేవాడు అచరికాలములోనే భగవన్నామయచే నశించిపోగలడు. హరే కృష్ణ. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఓకే, అనవసరంగా నోట్లోంచి ఏ మాట రాకూడదు. మీరు జడభరతుడి విషయంలో కూడా చూస్తే జడభరతుడు ఎప్పుడైనా ఏమైనా మాట్లాడా? ఎవరు ఏమి చేసినా ఆయన మాట్లాడాల. ఎప్పుడు మాట్లాడాడు? ఆయన నోట్లోంచి వచ్చినటువంటి మాట
చాలా గొప్ప విషయం అయితేనే వచ్చింది. ఓకే, ఎవరినైనా ఉద్ధరించడం కోసం అయితేనే వచ్చింది. రాహుగణుణ్ణి ఉద్ధరించేటువంటి మాటలు మాట్లాడాడు. తను పెద్ద అయ్యేంత వరకు ఆయన ఏమీ మాట్లాడకపోతే మోగవాడు అనుకున్నారు, చెవిటివాడు అనుకున్నారు, గుడ్డివాడు అనుకున్నారు. కానీ తను మాట్లాడినప్పుడు తనకున్నటువంటి జ్ఞానం ఎంత అనేటువంటి విషయం రాహుగణుడికి అర్థమైపోయింది. అంటే వీళ్ళు మాట్లాడలేదు కదా అని చెప్పేసి తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు. చాలా తెలివి ఉన్నప్పటికీ వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతి మాట ఆచితూచి మాట్లాడతాడు. అవసరమా లేదా అనేటువంటిది ఆలోచించి మాట్లాడతాడు. అందుకనే మనసుతోటి, వాక్కుతోటి, శరీరంతో 3 విధాలుగా కూడా భగవంతుడి యొక్క సేవలోనే ఉండాలి సన్యాసి. అందుకనే సన్యాసులు త్రిదండిని ధరిస్తారు, దండాన్ని ధరిస్తారు. ఆ దండం ఏంటంటే 3 కర్రలు. 3 కర్రలు, ఒకటి శరీరాన్ని, ఒకటి మనసుని, ఒకటి వాక్కుని సూచిస్తుంది. మనసు ద్వారా, వాక్కు ద్వారా, శరీరం ద్వారా నేను భగవంతుడికి అంకితమైపోయాను అని చెప్పడం కోసమే ఆ సింబాలిక్గా ఆ కర్రని ధరిస్తారు. ఇలా మనం మాట్లాడే విధానాన్ని, మనం పనిచేసేటువంటి విధానాన్ని, మన యొక్క మనసులో ఆలోచనల్ని కనుక నియంత్రించకుండా ఒకవేళ త్రిదండి సన్యాసం తీసుకున్నా కానీ ఆ దండాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి సన్యాసి అవ్వలేడు. ఓకే, ఏదో ఒకరోజు తిరిగి మాయా ప్రభావంలోకి రావాల్సిందే. వాళ్ళు భగవంతుడి యొక్క మాయకి వాళ్ళు బలి అయిపోతారు ఏదో ఒకరోజు. ఓకే, సో అది మనకి తెలియచేస్తున్నారు. 18 శిరీష్ మాత. హరే కృష్ణ ప్రభుజీ. భిక్షాం చతుర్షు వర్ణేషు విగర్హ్యాన్ వర్జయంశ్చరేత్. చతుర్షు వర్ణేషు విగర్హ్యాన్ వర్జయంశ్చరేత్. సప్తాగారాన సంక్లుప్తాం తుష్యేల్లబ్ధేన తావతా. సప్తాగారాను సంక్లుప్తాంస్తు ఏలబ్ధేన తావతా. తుష్యేల్లబ్ధేన తావతా. చదవండి. తుష్యేలబ్ధేన తావతా. దూషితులు, గర్హితులనైన వారిండ్లను వదిలి సన్యాసి నిర్దిష్టములు కానట్టి 7 ఇండ్ల నుండి భిక్షమడుగగా వచ్చిన దానితో సంతృష్టి చెందవలెను. అవసరమును బట్టి అతడు 4 వర్ణముల వారి చెంతకు వెడలవచ్చును. భాష్యము. సన్యాసాశ్రము నందున్న సాధు పురుషులు అన్నమును, ఇతర దేహావసరములను పొందుటకు వైదిక సంస్కృతిని ఖచ్చితముగా పాటించడి వారినే భిక్షమడగవలెను. వేదాదేశానుసారము సన్యాసి కేవలము బ్రాహ్మణుల నుండియే భిక్షను స్వీకరించవలెను. కానీ పస్తుండెడి ప్రమాదము ఎదురైనచో అతడు క్షత్రియుల నుండి, పిదప వైశ్యుల నుండి విగర్హ్యాన్ అను పదముచే ఇచట తెలపబడినట్లు పాపుల కానిచో శూద్ర నుండైనను భిక్షను స్వీకరించవలెను. అక్కడ మంచి ఆహారము దొరుకుతోంది, ఆ ఇల్లు భిక్షుకులతో చాలా ప్రసిద్ధి చెందింది అని తలపోయుచు ఏవో కొన్ని ప్రత్యేకమైన ఇండ్లకే వెళ్ళరాదని అసంక్లుప్తాన్ అను పదము వివరించుచున్నది. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. ఎటువంటి వివక్ష లేకుండా సన్యాసి 7 ఇండ్లకు వెళ్ళి అక్కడ ఏది లభించినచో దానినే సంతుష్టుడు కావలెను. వర్ణాశ్రమ ధర్మమును అనుసరించువారు న్యాయముగా తమ జీవికను సంపాదించుకొను వారు పాపరహితులు అయిన వారిండ్ల నుండియే సన్యాసి తన దేహపోషణ కొరకు భిక్ష అడగవలెను. అటువంటి గృహస్థుల నుండి అతడు భిక్షను స్వీకరింపవచ్చును. భగవత్ సేవయే వర్ణాశ్రమ ధర్మము యొక్క పూర్ణ ప్రయోజనము కనుక దానికి వ్యతిరేకులైన వారి నుండి జీవన నిర్వహణ కొరకు భిక్షము అడగరాదు. సాధువులు భిక్షమడుట నేరమని వేద సంస్కృతికి విరుద్ధమైన వారు చట్టములను తయారు చేయుదురు. ఆ విధముగా వారు సాధు భిక్షుకులను సాధారణ బిచ్చగాండ్రునిగా తలచుచు అవమానించి దండన విధింతురు. పనిచేయుటకు ఇష్టపడక
భిక్షమెత్తడి సోమరిపోతు నిక్కముగా నిందనీయుడే. కానీ భగవత్ సేవకే పూర్తిగా అంకితమై భగవత్ కరుణపై పూర్తి ఆశ్రమమును పెంపొందించుకొనుటకై భిక్షా మార్గమును అవలంబించువానికి మానవ సంఘములో పూర్తి సౌకర్యమును వలసి ఉన్నది. 3 రకములుగా భిక్షను అడుగవచ్చును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించి యుండిరి. మధుపము ప్రతి పుష్పము నుండి స్వల్పముగా మకరందమును స్వీకరించుచుండును. దానిని అనుసరించడి పద్ధతి మధుకరి అని పిలువబడును. ఈ రీతిగా సాధువు సామాజిక సంఘర్షణను కలగజేయక ప్రతి వ్యక్తి నుండి కొంత అన్నమును స్వీకరించుచుండును. ఇచ్చట క్లుప్త అను పద్ధతి పేర్కొనబడింది. దీని యందు సన్యాసి నిర్దిష్టము కానట్టి 7 ఇండ్లకు వెడలి లభించిన దానితో సంతృష్టి చెందగలడు. ప్రాక్ ప్రణీత మనడి పద్ధతితో సన్యాసి కొందరు దాతలను ఏర్పాటు చేసుకొని వారి నుండి పోషణను పొందుచుండును. ఈ సందర్భమున శ్రీల వీరరాఘవాచార్యులు సన్యాసమునందలి కుటీచకమనడి ఆరంభ స్థితిని చక్కగా వివరించిరి. సన్యాసమునందలి తొలి దశను స్వీకరించడి వ్యక్తి తన సంతానము, బంధువులు లేక శ్రేయోభిలాషులచే ఒక కుటీరమును చేసుకొనును. సమస్తమగు ప్రపంచ కలాపములను విడిచిన వాడై ఆ కుటీరమునందు వసించుచు అతడు కామ క్రోధ లోభ మోహముల నుండి బయటపడుటకు ప్రయత్నించును. నియమిత జీవనమునకు సంబంధించిన ఆ దేశములను అనుసరించి అతడు త్రిదండములను స్వీకరించును. కమండలముతో పునీతుడగును. తలకు గొరుగుకొని శిఖను పెట్టుకొనును. యజ్ఞోము వీతముపై గాయత్రి మంత్రమును జపించును. కాషాయ వస్త్రములను ధరించును. నిత్యము స్నానము చేయును. శుభ్రతను పాటించును. ఆచమనము కావించును. జపము చేయును. వేదాధ్యయనము చేయుచు బ్రహ్మచర్యమును పాటించుచు భగవద్ ధ్యానమును కావించుచు అతడు అన్నపానీయములను పుత్రమిత్రాదుల నుండి పొందుచుండును. కేవలము దేహావసరములచే స్వీకరించుచు అతడు మోక్ష పర్యంతము కుటీరమునందే నిలిచి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. ఒక సన్యాసి అనేటువంటి వాడు భిక్షాటన చేసి తన జీవనాన్ని పోషించుకోవాలి. ఒకవేళ భిక్షాటన చేసి జీవనాన్ని పోషించుకోవాలి కరెక్టే, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేయాలి? ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేయకూడదు. ఎవరైతే ధర్మయుతంగా బ్రతుకుతున్నారో అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాత్రమే భిక్షాటన చేయాలి. ఎన్ని ఇళ్లలో భిక్షాటన చేయొచ్చు అంటే 7 ఇళ్లలో భిక్షాటన చేయొచ్చు. ఒకవేళ ఆయన 7 ఇళ్లను ఎంచుకొని ఆ 7 ఇళ్లకి వెళ్ళాడు అనుకోండి, 7 ఇళ్లలోనూ ఏమీ దొరకలేదు అనుకోండి, ఇంకో 7 ఇళ్ళకి వెళ్ళొచ్చా? ఆయన ఎంచుకున్నటువంటి 7 ఇళ్లలో ఏమీ దొరకలేదు. ఆయన ఈరోజు ఈ 7 ఇళ్ళకి వెళ్దాము, ఈ బజార్లో ఈ 7 ఇంట్లకి వెళ్దాము అని అనుకున్నాడు అనుకోండి. అనుకుని ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నాడు. మొదటి ఇంటికి వెళ్తే ఏం పెట్టలేదు, రెండో ఇంటికి వెళ్తే ఏం పెట్టలేదు, అలా 7 ఇళ్ళకి వెళ్ళినా ఏం పెట్టలేదు. ఇంకేం చేయాలి ఆయన? సరే, ఈ 7 ఇళ్లలో ఏం దొరకలేదు, నేను 7 ఇళ్లలో భిక్షాటన చేసి తినొచ్చు కదా, నేను ఇంకో 7 ఇళ్ళకి వెళ్దాను అని అనుకోవచ్చా? వేరే 7 ఇళ్ళకి వెళ్ళి అడగచ్చా? లేదు ప్రభుజీ, వెళ్ళకూడదు. 7 వరకు ఆయన 7 ఇళ్ళు ఏవైతే నిర్దేశించుకున్నారో ఆ 7 ఇళ్లలో ఏం దొరికితే అది తినాలి, ఏమీ దొరకకపోతే ఆ రోజుకి తినకుండా ఉండాలి. అది సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి నివసించాల్సినటువంటి విధానం. ఆ 7 ఇళ్ళు కూడా పాపం చేసి సంపాదించేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు భిక్షని స్వీకరించకూడదు. కేవలం పుణ్యాత్ముల దగ్గరికి వెళ్ళి మాత్రమే, అంటే ధర్మయుతంగా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి లేదంటే వైశ్యుల దగ్గరికి వెళ్ళి భిక్షని స్వీకరించాలి. వాళ్ళు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళై ఉండాలి. ఓకే, అంటే చక్కగా పూజలు పురస్కారాలు చేసేటువంటి వాళ్ళు, నియమ నిబంధనలను పాటించేటువంటి వాళ్ళు, మాంసభక్షణ చేయనటువంటి కుటుంబము, అలాంటి కుటుంబాలకు వెళ్ళి వాళ్ళు భిక్షని స్వీకరించాలి. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే భిక్షను స్వీకరించారో వాళ్ళు చేసినటువంటి పాపాలు కూడా వీళ్ళకి వస్తాయి, సన్యాసులకు వస్తాయి. సో సన్యాసి ఉన్నదే కర్మబంధనంలో పడకుండా ఉండడం కోసం. ఈయన చేసేటువంటి పనుల వల్ల మళ్ళీ కర్మబంధనంలో పడిపోతే చాలా ప్రమాదం. అందుకనే చాలా ఉత్తమమైనటువంటి
ధార్మికంగా ఉన్నటువంటి పుణ్యాత్ములైనటువంటి ధర్మయుతంగా డబ్బు సంపాదించి తినేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆయన భిక్షాటన చేయాలి. అయితే ఈ సన్యాసాశ్రమంలో ఈ భిక్షని తీసుకునేటువంటి విధి విధానాలను బట్టి ఒక్కొక్కరి యొక్క ఆ సన్యాసాశ్రమం యొక్క స్థితి అనేటువంటిది ఉంటుంది. ఏ విధంగా అయితే తేనెటీగ ప్రతి పుష్పం దగ్గరికి వెళ్ళి తన మధువుని తీసుకొస్తుంది కదా, నాకు ఈ పుష్పమే కావాలి, ఈ పుష్పం వద్దు, ఆ పుష్పం కావాలి, ఈ పుష్పం వద్దు అంటుందా? అది ఎలాంటి పుష్పమైనా ఆ పుష్పం దగ్గరికి వెళ్తుంది, అక్కడి నుంచి తేనెని తీసుకొస్తుంది. ఒకవేళ ఏ విధంగా అయితే ఈ తేనెటీగ మధుపము ప్రతి పుష్పము నుంచి కూడా మధుకరిని ఎలా అయితే తీసుకుని వస్తుందో ఆ విధంగా సన్యాసి కూడా ఈ ఇల్లు ఆ ఇల్లు అని లేదు, ఏ ఇంటి దగ్గరికైనా సరే వెళ్ళిపోయి తెచ్చుకోవచ్చు అని భిక్షాటన చేసి తెచ్చుకొని తింటూ తన యొక్క సన్యాస జీవనాన్ని గనక గడిపితే అలాంటి వ్యక్తిని మధుకరి అని అంటారు. ఓకే, అలాంటి వ్యక్తిని మధుకరి సన్యాసి అని అంటారు. ఇక రెండవది అసంక్లుప్త అనేటువంటి పద్ధతి ఇంకొకటి ఉంది. ఈ అసంక్లుప్త పద్ధతి గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ప్రత్యేకించి ఒక 7 ఇళ్లను మాత్రమే ఎంచుకొని ఆ 7 ఇళ్ళు కూడా దానం చేయడానికి అర్హత ఉన్నటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సిన దాన్ని తెచ్చుకుంటే దాన్ని అసంక్లుప్త అని అంటారు. ఇక మూడవది అసంక్లుప్త సన్యాసి. మూడవది ప్రాక్ప్రణీత అనేటువంటి పద్ధతి కూడా ఉంది. దీంట్లో ఏం చేస్తారు అని అంటే కొంతమంది ఫిక్స్డ్ దాతలని ఎంచుకుంటారు కాంట్రిబ్యూట్ చేయమని. అంటే నేనయ్యా సన్యాస జీవనంలో ఉన్నాను, నేను సంపాదించను, ఎవరైనా సరే నాకు స్పాన్సర్ చేస్తారా అని వాలంటీర్గా నేను నీ జీవనంలో నీకు కావాల్సిన అవసరాలు నేను చూసుకుంటాను, నువ్వు నీ ఆధ్యాత్మిక ప్రగతి సాధించు అని వాలంటీర్గా డొనేట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, కొంతమందిని ఎంచుకుంటాడు. నెలకు నువ్వు ఇంత ఇయ్యి అని ఒక 5-6 పట్టుకొని 5-6 దగ్గర ఒక నెల నువ్వియ్యి, ఒక నెల నువ్వియ్యి, ఒక నెల నువ్వియ్యి, ఒక నెల నువ్వియ్యి అని 5 దగ్గర వంతులు వారీగా తీసుకుంటాడు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళడు, ఈ 5 దగ్గరికే వెళ్తాడు, లేకపోతే ఈ 10 మంది దగ్గరికే వెళ్తాడు. తనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన బేర్ మినిమం నెసెసిటీస్ అంటే తనకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటూ తన భక్తిలో పురోగమించాలి. ఆ కనీస సౌకర్యం కోసం కూడా ఎవరిమైనా ఆధారపడవచ్చు. అంటే ఈయనకు రోజువారీ కావాల్సినటువంటి భోజనమైనా, లేకపోతే ఈయన కౌపీనమైనా, లేకపోతే ఈయన కమండలమైనా, ఏదైనా సరే ఎవరి మీద ఆధారపడవచ్చు అంటే ఆయన ఎంచుకున్నటువంటి దాతల మీద. ఫిక్స్డ్, ఇంకెవరి దగ్గరికి వెళ్ళడు. ఈ 4 దగ్గరికి, 5 దగ్గరికి వెళ్ళి ఆయనకి ఎప్పుడు ఏం కావాలన్నా కానీ వాళ్ళ ద్వారానే దానం స్వీకరించడము అనేటువంటిది ఇంకొక రకమైనటువంటి సన్యాసం. దాన్ని ప్రాక్ప్రణీత సన్యాసము అని అంటారు. ఓకే, ఇంకొకటి కుటీచకము అనేటువంటిది ఇంకొక రకమైనటువంటి సన్యాసం. కుటీచకము అనేటువంటి సన్యాసంలో ఎలా అంటే వీళ్ళు పూర్తి వైరాగ్యంలో ఉంటారు, కానీ వీళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్ళి అడుక్కోరు. వీళ్ళు ఏం చేస్తారు, తన వారసుల ద్వారా ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు తన వారసులు ఉంటారు కదా, అంటే తను ఇప్పుడు నా ఆస్తి మొత్తం తన పుత్రులకు రాసిచ్చాడు. ఆ పుత్రులను అడుగుతాడు, అయ్యా నువ్వు నాకు ఎక్కడైనా సరే ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చెయ్యి, ఆ కుటీరంలో నేను ఉంటాను. ఇక కుటుంబ జీవనంతో సంబంధం లేకుండా, గృహస్థ జీవనంతో సంబంధం లేకుండా ఒంటరిగా ఆధ్యాత్మిక సాధన చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళకి అయ్యేటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ వారసుల ద్వారా తీర్చుకుంటూ ఉంటారు. ఓకే, ఎవరికైతే ఆస్తులు ఇచ్చారో వాళ్ళ ద్వారా తీర్చుకుంటూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి పద్ధతి. దీన్ని కుటీచకము అనేటువంటి పద్ధతి అని అంటారు. ఓకే, సో ఇది ఆరంభ స్థితిలో ఉన్నటువంటి సన్యాసి. ఆరంభ స్థితిలో ఉన్నటువంటి సన్యాసి ఈ విధంగా చేస్తారు. నెక్స్ట్ 19వ శ్లోకం. సుజాత మాతాజీ. బహిర్జలాశయం గత్వా తత్రోపస్పృశ్య వాగ్యతః బహిర్జలాశయం గత్వా తత్రోపస్పృశ్య వాగ్యతః విభజ్యాపావితం శేషం భుంజీతాశేషమాహృతం. విభజ్య పావితం శేషం భుంజీతాశేషమాహృతం. భిక్ష ద్వారా అన్నమును సమకూర్చుకొని అతడు జన సమర్థ్యమగు ప్రాంతమును విడిచి నిర్జన ప్రదేశంలోని జలాశయము చెంతకు వెడలవలెను.
అతడు స్నానమాడి చక్కటి ఆచమనము గావించి అన్నములో కొంత భాగమును అడిగిన వారికి వసకవలెను. ఈ కార్యమును అతడు మౌనముగా వనరించవలెను. తదనంతరము అన్నశేషమును చక్కగా సంప్రోక్షణ గావించి తరువాతకు మిగుల్చుకొనకుండా పూర్తిగా పూజింపవలెను. భాష్యము. తన అన్నములోని కొంత భాగమును అడిగడి లేదా తీసుకొనడి లౌకికులలో సాధు పురుషుడు వాదించుట గాని కలహమాడుట గాని చేయరాదు. స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు వివరించి కలత చెందకుండా ఉండుటకై అతడు అట్టి వ్యక్తులకు కొంత వసకవలనని విభద్య అను పదము సూచించెను. పిదప అతడు శేషమును విష్ణువునకు సమర్పించి తర్వాతకు మేల్కొనకుండా ఉన్నదంతయు ఒకేసారి పూర్తిగా భుజింపవలను. అతడు జన సమర్థం ప్రాంతంలో భుజింపరాదని బహిహి అను పదము సూచించును. అతడు భగవత్ కరుణను తలుచుకొనుచు మౌనముగా భుజింపవలనని భాగ్యత అను పదమును సూచించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భిక్షాటన చేయగా తనకు వచ్చినటువంటి దానిని తను ఇంకొకళ్ళకి సగభాగం దానం చేయాలి. ఓకే, తనకి ఎంత లభిస్తుందో అంత లభించిన దాంట్లో సగభాగాన్ని ఇంకా కొంతమంది ఎవరైతే ఆధారపడి ఉన్నారో, ఎవరికైతే భిక్ష అవసరమో వాళ్ళందరికీ కూడా దానం చేసి మిగిలినటువంటి సగభాగాన్ని మాత్రమే ఆయన భుజించాలి. ఇది చేయడానికంటే ముందు ఏం చేయాలి? ఆయన భిక్ష తీసుకున్న తర్వాత ఒక నది తటానికి వెళ్ళాలి. అక్కడ నదిలో జలాశయంలో స్నానం చేయాలి. చక్కగా స్నానం చేసి ఆచమనం చేసిన తరువాత కొంత భాగాన్ని అడిగిన వాళ్ళకి దానం చేసి మిగిలినటువంటి సగభాగాన్ని భగవంతుడికి అర్పించి ఆ అర్పించినటువంటి భాగాన్ని తను పూర్తిగా తినేసేయాలి. మళ్ళీ వదిలిపెట్టకూడదు, కొంచెం కూడా పారేయకూడదు. కాబట్టి తను ఎంత తినగలడో అంతే ఆయన ఉంచుకొని దాన్ని భగవంతుడికి ఆఫర్ చేసి ప్రోక్షణ చేసి ఆ తరువాత తను స్వీకరించాలి. ఓకే, తను మిగుల్చుకున్నది ఏది కూడా తినకుండా పడేయకూడదు, తినేసేయాలి. ఇప్పుడు నాకు ఇంతే కదా కావాల్సింది, నేను 7 ఇళ్ళకి ఎందుకు వెళ్ళాలి అని 7 ఇళ్ళకి వెళ్ళకుండా ఒక్కింటికే వెళ్ళి భిక్షాటన చేయడం కూడా కరెక్ట్ కాదు. సన్యాసి 7 ఇళ్ళకి వెళ్ళి భిక్షాటన చేయాలంటే 7 ఇళ్ళకి వెళ్ళి భిక్షాటన చేయాల్సిందే. 7 ఇళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటిది వాళ్ళు తినడానికంటే ఎక్కువ ఇచ్చినట్లయితే కనుక తను ఎంత తినాలో అంతే పెట్టుకుని మిగిలింది దానం చేయాలి. నాకు ఈ రోజు తినడానికి సరిపడా దొరికేసింది, ఇంకా నేను మిగిలిన 5 ఇళ్ళకి వెళ్ళవసరం లేదు, మిగిలిన 6 ఇళ్ళకి వెళ్ళవసరం లేదు అనేటువంటి భావనలో ఉండకూడదు. ఎంత ఇస్తే అంత తీసుకుని దానం చేయాలి. ఓకే, స్నానం చేసి తనకు భుజించాల్సిన దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా స్నానం చేసి ఆఫర్ చేసి తినాలి. అలా చేస్తే తనకి కర్మబంధనం రాదు. లేదంటే తనకి దానం చేసినటువంటి వ్యక్తి చేసినటువంటి కర్మల యొక్క కారణంగా వచ్చినటువంటి కర్మబంధనం కూడా తనకి వస్తుంది. అందుకనే కర్మబంధనం రాకుండా చాలా జాగ్రత్తగా భోజనం చేయాలి. నెక్స్ట్ ప్రమీల మాతాజీ. ఏకశ్చరేన్మహిమేతాం నిసంగ సంయతేంద్రియః ఏకశ్చర్మేన్మహీమేతాం నింసంగః సంయతేంద్రియః ఆత్మక్రీడా ఆత్మరథా ఆత్మవాన్ సమదర్శనః ఆత్మక్రీడ ఆత్మరత ఆత్మవాన్ సమదర్శనః. సన్యాసి అయిన వాడు లౌకికాసక్తి రహితుడు, పూర్ణ ఇంద్రియ నిగ్రహుడు, ఉత్సాహవంతుడు, భగవదనుభూతి యందు సంతుష్టుడు, ఆత్మరహితుడనై ఒంటరిగా ధరణి అంతటను సంచరింపవలెను. సర్వత్రా సమదృష్టి కలవాడే అతడు ఆధ్యాత్మిక స్థితిలో స్థిరునిగా ఉండవలెను. భాష్యం. ఇంద్రియ భోగమునకు అనురక్తుడైన వాడు హరే కృష్ణ మహామంత్ర విధానములో స్థిరునిగా ఉండజాలడు. మోహమయ వాంఛలతో బంధితుడై అతడు పూర్తిగా ఇంద్రియములను నియంత్రింపజాలకుండును. వాస్తవములకు మనుజుడు 24 గంటలు కృష్ణ భక్తినే ఆశ్రయింపవలను. ఏలయన అట్టి సేవ చేతనే అతడు ఆధ్యాత్మిక పరిధిలో నిలవగలడు. భగవన్మహిమలు లీలలతో పాటు భగవన్నామములు కీర్తించుటచే శ్రవణము చేయుటచే అతడు సహజంగానే ఇంద్రియ భోగ రంగము నుండి విముఖుడు కాగలడు. శ్రీకృష్ణునితో కృష్ణ భక్తులతో సాంగత్యము వ్యర్థమైన సాంగత్యమును సహజముగానే నశింపజేయును. అప్పుడు బద్ధజీవుని భౌతిక స్థితి నుండి ఉద్ధరించి కృష్ణ భక్తి భావన నుండి ముక్త స్థితిలో నిలుపుటకు ఉద్దేశింపబడిన
వేదాసములను అతడు పాటించగలడు. ఈ సందర్భమున శ్రీల రూప గోస్వామి ఉపదేశామృతము 4 నందు ఇట్లు తెలిపిరి. దదాతి ప్రతి గృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. కానుకలను సమర్పించుట, కానుకలను స్వీకరించుట, మనసులోని మాటను వెల్లడి చేయుట, అంతరంగికంగా ప్రశ్నించుట, ప్రసాదమును స్వీకరించుట, ప్రసాదమును సమర్పించుట అనేది 6 ప్రేమ లక్షణంలో భక్తుల నడుమ పరస్పరము వనుకూడుచుండును. ఈ విధముగా భగవద్భక్తుల్లో సాంగత్యము నేర్చిన వాడు వాస్తవముగా భౌతిక జీవన కల్మషం నుండి దూరముగా ఉండగలడు. విశుద్ధ సాంగత్యము చే అతడు శ్రీకృష్ణుని నామరూప గుణలీలను గురించి, అనుయాయులను గురించి, భక్తియుత సేవను గురించి క్రమముగా అవగతమనర్చుకొనెను. ఆ విధముగా అతడు ఈ జన్మములోనే భగవద్ధామవాసి కాగలడు. విశుద్ధ భక్తులందు 24 గంటలు పూర్తిగా భగవత్ సేవ యందు నియుక్తులై కనుక సాంగత్యంలో లౌకిక కల్మషము గాని వ్యర్థ సంభాషణము గాని ఉండదు. అట్టి భక్తుల ప్రభావం చే మనుజుడు సమదర్శనమును పెంపొందించుకొని కృష్ణ భక్తి విజ్ఞానమును సర్వత్రా దర్శించును. కృష్ణునితో గల నిత్య సంబంధమును అవగాహన చేసుకున్నట్టు ఆరంభించినంతట అతడు ఆత్మవాన్ సహజ స్థితిలో నెలకొనిన వాడు అగును. నిరంతర భగవత్ ప్రేమ రసమును ఆస్వాదించుచు ధరణిపై భగవత్ కార్యమును నెరవేర్చడు ఉత్తమ వైష్ణవుడు భగవంతుని అంతరంగిక శక్తితో జీవితమును అనుభవించువాడు ఆత్మక్రీడ అయ్యుండును. ఉన్నత భక్తుడు నిరంతరము భగవంతుని ఎడ భగవద్భక్తుల ఎడ ఆకర్షితుడై ఉండును. కనుక ఆత్మరహితుడే నిరంతర భక్తియుత సేవలో పూర్ణ సంతుష్టుడు అగును. శ్రీకృష్ణ భగవానుని అనన్య భక్తుడు కానిదే ఇచ్చట పేర్కొనబడిన మహోన్నత గుణములను పెంపొందించుకున్నట అసాధ్యము. భగవంతుని ఎడ భగవద్భక్తుల ఎడ ద్వేషము కలిగిన వాడు దుస్సాంగత్యము పట్ల ఆకర్షితుడై క్రమముగా ఇంద్రియ నిగ్రహమును కోల్పోయి పాప జీవనమున కూలిను. అసంఖ్యాక రకములైన అభక్తులు కృష్ణద్వేషమనడి వృక్షమునకు పుట్టిన పలు కొమ్మల వంటి వారు. వారి సాంగత్యమును సర్వ విధములుగా విడిచిపెట్టవలను. అనన్య భగవద్భక్తి లేనప్పుడు మనుజుడు భగవంతుని కోరికతో కార్యముతో సంపర్కమును కోల్పోయి దేవీ దేవతలు, సుప్రసిద్ధ పురుషులు, రాజకీయ నాయకులు, వేశ్యల వంటి భగవన్మాయి రచిత స్త్రీ పురుషులను ఆరాధించుటకే ఆకర్షితులగును. ఈ ప్రకారము అతడు కృష్ణునికి అన్యముగా ఏదో అద్భుతమైనది ఉన్నదని మూర్ఖముగా భావించును. నిజమునకు అనంతమైన సుఖ సౌందర్యానుభూతిని పొందగోరేడి వారికి శ్రీకృష్ణ భగవానుడే ఏకైక నిజమైన పూజాధ్యేయము. కృష్ణ భక్తి భావనను గంభీరంగా స్వీకరించడం ద్వారా మనుజుడు శ్రీకృష్ణుని దివ్యస్థితిని మనర్చుకొనిన వాడై ఈ శ్లోకమునందు పేర్కొనబడిన గుణములన్నింటినీ క్రమముగా వృద్ధిపరుచుకొనగలడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సన్యాసి అయినటువంటి వాడికి లౌకికమైనటువంటి ఆసక్తి లేకుండా పూర్ణ ఇంద్రియ నిగ్రహుడుగా, ఉత్సాహవంతుడు, భగవదానుభూతి యందు సంతుష్టుడు, ఆత్మరతుడు అయినటువంటి ఒంటరిగా ధరణి అందంటను సంచరించవలను. సర్వత్రా సమదృష్టి కలవాడే అతడు ఆధ్యాత్మిక స్థితిలో స్థిరునిగా ఉండవలను. ఇంకా తనకి భౌతికమైనటువంటి కర్మ అనేటువంటిది ఏది ఉండదు. భౌతికమైనటువంటి కర్మ అనేటువంటిది ఏదీ లేనటువంటి వ్యక్తికి ప్రపంచం మొత్తం తిరగాల్సిన అవసరం ఏంటి? ఒక చోట ఉండొచ్చు కదా, సాధన చేసుకుంటూ ఉండిపోవచ్చు కదా. ఎందుకు నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి? ఈ ఊరు వదిలి ఇంకొక ఊరు ఎందుకు వెళ్ళాలి? నేను ఆ ఊరిలో ఏదో సాధించడం కోసమా? నేను ఆ ఊరు వెళ్ళినా చేసే పని లేదు, ఇంకొక ఊరు వెళ్ళినా చేసే పని లేదు, ఈ ఊరిలో ఉన్నా నేను చేసే పని ఏమీ లేదు అన్నప్పుడు ఇంకా నేను ఊర్లు మాడాల్సిన అవసరం ఏంటి? ఎక్కడ అటాచ్మెంట్ ఉండకూడదని ప్రభు. ఎక్కడ అటాచ్మెంట్ ఉండకూడదు. ఒక చోట కనుక కొద్దిసేపటి కంటే ఎక్కువసేపు ఉంటే ఆ స్థానం మీద, ఆ స్థలం మీద, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా మనకి బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అది ఒక కారణం. రెండవ కారణం, తను ప్రచారం చేస్తూ వెళ్తూ ఉండాలి. కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ వెళ్తూ ఉండాలి. అంతేకాని నాకు ఏ పని లేదు అని ఒక చోటనే కూర్చునేటువంటి వ్యక్తి సన్యాసి కాదు. పరివ్రాజకాచార్యులు అంటారు వీళ్ళని. పరివ్రాజకాచార్యులు అంటే నిరంతరం ప్రపంచం మొత్తం తిరుగుతూ ప్రచారం చేస్తూ ఒక చోట స్థిరంగా ఉండరు, కానీ ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉంటారు. ఓకే, అలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సన్యాస జీవనాన్ని ఈ విధంగా గడపాలి. ఆధ్యాత్మిక స్థితిలోనే స్థిరుడుగా ఉండాలి. ఒకవేళ హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక జపించినటువంటి వ్యక్తి ఇలాంటి స్థిరత్వాన్ని పొందడము అనేటువంటిది సాధ్యం కాదు. అంటే కృష్ణ భక్తి భావనలోకి కనుక వ్యక్తి రాకపోతే ఈ స్థితిలో స్థిరత్వాన్ని పొందడము అనేటువంటిది సాధ్యం కాదు. ఆధ్యాత్మిక స్థిరత్వం అనేటువంటిది రాదు. ఓకే, భగవంతుడి పట్ల ప్రేమ లేకుండా ఇలాంటి స్థితి రాదు.
ఓకే, ఇలాంటి స్థితి రానటువంటి వాళ్ళు మాయా ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క మాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క మాయలో భాగంగా సృష్టించబడినటువంటి దేవీ దేవతలైతేయే, ఐశ్వర్యవంతులైతేయే, సెలబ్రిటీస్ అయితేయే, పెద్ద పెద్ద యోగులైతేయే, లేదు అనంటే రాజకీయ నాయకులైతేయే, సుప్రసిద్ధులైనటువంటి వాళ్ళైతే, చివరికి వేశ్యలతో సహా వాళ్ళని అర్చిస్తూ, వాళ్ళని పూజిస్తూ, వాళ్ళ ప్రేమలో పడిపోతారు. వీళ్ళందరూ కూడా భగవంతుడి మాయతో సృష్టింపబడినటువంటి వాళ్ళు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులైనా సరే, సెలబ్రిటీస్ అయినా సరే, వేశ్యలైనా సరే, చివరికి దేవీ దేవతలైనా సరే భగవంతుడి యొక్క మాయలో భాగమే. కాబట్టి నిజానికి మనము భగవంతుడి యొక్క మాయ ప్రభావం నుంచి బయటపడాలి అని అంటే కేవలం శ్రీకృష్ణ భగవానుని మాత్రమే ఆశ్రయించి ఉండాలి, కృష్ణ భక్తి భావంలోనే ఉండాలి. సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి వ్యక్తికి కృష్ణ భక్తి కనుక లేకపోతే సన్యాసాశ్రమం వృధా. కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తికి సన్యాసాశ్రమం స్వీకరించాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, మరి భక్తుడు ఎలా ఉండాలి, భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ స్థితిలో పూర్తి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలని మనకు ఉపదేశామృతంలో 4వ శ్లోకంలో వివరించబడింది. దదాతి ప్రతి గుహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్యతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. షడ్విధం ప్రీతి లక్షణం 6 రకాలుగా ఉంటాయి. వాళ్ళు కర్మలు చేస్తారు. ఎలా అంట? కానుకలని సమర్పించుట. ఎవరికి ఇస్తారు కానుకలు? భక్తులకి కానుకలు ఇవ్వడం, భక్తుల నుంచి కానుకలు స్వీకరించడం. ఓకే, ఇది 2 పనులు. 3వది మనసులో మాటను వెల్లడి చేయుట. ఓకే, మనసులో మాటను వెల్లడి చేయటం అంటే నా మనసులో ఉన్నటువంటి కృష్ణ భక్తిని నేను చెప్తాను, అంటే ప్రచారం చేయటం. తర్వాత ఆంతరంగికంగా ప్రశ్నించుట. ఎవరిని పడితే వాళ్ళని, ఎక్కడ పడితే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ముందు మనం శాస్త్రాన్ని ప్రశ్నించాలి. ముందు మనము ఏదైనా సరే ఒక డౌట్ ఉన్నా, ఒక ఇది ఉన్నా కానీ నేను చేస్తున్నటువంటి పని కరెక్టా కాదా, నేను సరైన విధంగానే నడుస్తున్నానా లేదా, ఇలా చేస్తే నాకేమైనా కర్మబంధనం వస్తుందా, ఇలా చేస్తే నాకు కర్మబంధనం రాదా అనేటువంటిది ముందు మనల్ని మనం ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి, తర్వాత ప్రసాదాన్ని సమర్పించాలి. ఓకే, సో ఈ విధమైనటువంటి ప్రేమ లక్షణాలని పొందినటువంటి 6 రకాల ప్రేమ లక్షణాలను పొందినటువంటి వ్యక్తి నిజమైనటువంటి సన్యాసి, నిజమైనటువంటి కృష్ణ భక్తుడు. ఓకే ఓకే సో కృష్ణ భక్తి భావంలో పురోగమించాలి సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి అని ఇక్కడ తెలియబడుతుంది. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. 20 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 21వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. కల్పతరుభ్యశ్చ కృపా నానాం పావనే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే